పనులు. ఒకసారి సీదిరి అప్పలరాజు కొడుకు విషయంలో జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు, ఆ కుటుంబం పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం వీడియో. సీదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు బైకు తోలుతా ఉండి కర్మవశాత్తు బైకు తోలుతా ఉండి ఎవరిలో గుద్ది బైకు తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి. యాక్సిడెంట్ అంటే బైక్ కారు రోడ్డు మీద పడటం కాదు, ఒక కుటుంబం మొత్తం రోడ్డు మీద పడిపోవడం. లేదు మరి నీళ్లతో పెడుతున్నావా జ్వరంతో ఉన్న పిల్లాడికి? ఏడ్ చేస్తున్నా పరిస్థితి చేస్తాను ఆయన ఏడ్ చేస్తా. ఆవిడ మనసు కరిగితే 10 రూపాయలు ఇచ్చి బిస్కెట్ కారు తెచ్చిస్తే మా ఆయన పెడుతున్నాను పిల్లలకి. మా నాన్న అక్కడికి వెళ్ళి తెచ్చి పెట్టేస్తాను. మా ఆయన చచ్చిపోయిన రోజు కూడా మా అక్కడ 10 రూపాయలు లేదు. సీదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. సీదిరి అప్పలరాజు డాక్టర్, పలాస ఎమ్మెల్యే, మంత్రి, ఫిషింగ్ మంత్రి మన ప్రభుత్వంలో. నువ్వు అంత డబ్బు గలడు అయితే నీకు అవులు ఏడు చేయలేరా? నీకు పదవి ఉన్నదని నీకు ఏడు చేయలేము. నిజమే, మేము చేయలేము. డబ్బు ఉందో ధర్మం ఉందో బియ్యం ఉందో చూడండి ఒకసారి వెళ్ళి. ఈ అమ్మాయి అబద్ధం చేపుతున్నాను. 1,50,000 ఇస్తాను, పాసి పనులు నా ఇంట్లో చేస్తుంది. నా కోడలకు తోలమన్నాడు. డాడీ ఏడి అని మాటకి గుర్తు పెడుతున్నాడు. చెన్నోడే పెద్దోడు ఇంకెక్కువనే, చెన్నోడే వేగాడుతున్నాడు. ఆడు ఇంట్లో పిల్లడు, ఆడు ఉండు. ఆడు డబ్బు ఉన్నది, పదవి ఉన్నది. మాకు పదవి లేదు, మాకు బలం లేదు, మాకు మేమేడు చెయ్యాలి. ఇంకా ఆ పిల్లలకి దిక్కే లేదు. వాళ్ళు అండడంతో నేడుకి పిలిచిన వాళ్ళు లేరు. ఈ పది మేము ఇక్కడ ఉన్నాం, రేపు మా ఇళ్ళకి మేము వెళ్ళిపోతాము. ఆ పిల్లలు గోస పెడుతుంటారు, ఆలోచనకి తగులుతుంది. చనిపోయిన దానయ్య భార్య చెప్తుంది, మా ఆయన చనిపోయిన రోజు కూడా నా ఇంట్లో 10 రూపాయలు లేవని. ఇది ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సిన విషయమే. అన్ని సంక్షేమ పథకాలు, ఇన్ని సంక్షేమ పథకాలు ఊదర కొట్టేస్తూ ఉంటారు, ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా. ఆ కుటుంబం దగ్గర చనిపోయిన రోజు 10 రూపాయలు లేవు అని అంటే ఆ తల్లి చెప్తుంది, లోపలికి వెళ్ళి చూడండి, నా ఇంట్లో పప్పు కానీ బియ్యం కానీ ఉన్నాయేమో చూడండి అని. ఓపెన్గా తలుపు దీపం వెలుగుతోంది ఫోటో దగ్గర. ఇది ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సిన విషయం. ఇది ఒక కేస్ స్టడీ. యాక్సిడెంట్ ఒక కేసు అయితే ఆ కుటుంబం యొక్క దుస్థితి ఒక కేస్ స్టడీ. ఇక జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి వినండి, ఆ బయట వినండి. ఆమె చెప్తోంది, మా ఆయన చనిపోయిన రోజు కూడా నా ఇంట్లో 10 రూపాయలు లేవు, వెళ్ళి చూడండి లోపల ఉప్పు బియ్యం పప్పు బియ్యం ఉన్నాయేమో చూడండి అని ఓపెన్గా అందరికి వెళ్ళి చూడమని ఆఫర్ ఇస్తోంది. వెళ్ళండి, వెళ్ళి చూడండి. పరిగెత్తుకెళ్ళిపోతారు కదా శవాలు ఉంటే అక్కడికి. 1 కోటి రూపాయలు ఇచ్చేయండి గట్టిగా మాట్లాడతావు కదా, వెళ్ళి 1 కోటి రూపాయలు ఇవ్వండి, ఇప్పించండి. మీ ఓడి దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి, లోకం అంతా తెలుసు అది. పైగా ఆ రోజేమో యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. చిన్న పిల్లోడు, అది మా మత్స్యకారు కుటుంబం, మా మత్స్యకారు కుటుంబీకుడు మావాడు అని ఏది మత్స్యకారులకి మొత్తాన్ని అంటగట్టి రెచ్చగొట్టే ప్రయత్నం. ఇవాళేమో ఇంత పెద్ద ట్వీట్ అండి. ఆ ట్వీట్ కూడా ప్లే చేయండి. ఆ ట్వీట్లో ఆయన ఏమి రాస్తాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప ఇదన్నమాట. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నీచంగా దిగజారిపోయింది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన బీసీ నాయకుడు, మరి చనిపోయిన దానయ్య బీసీ కాదా? యాదవ సామాజిక వర్గం అంటే బీసీ అనిపించలేదా నీకు? అసలు యాక్సిడెంట్ చేయడానికి, చనిపోవడానికి, చంపినోడు కులానికి చచ్చిపోయినోడు కులానికి సంబంధం ఏంటి? యాక్సిడెంట్ చేసినోడు సరైనగా నడపలేదు, చనిపోయిన వాడు చనిపోయాడు. ఈ రెండింటికి కులం ఎందుకు నీకు అక్కడ? 18 ఏళ్ల పిల్లాడు బైక్ నడుపుతూ పొరపాటున రోడ్డు ప్రమాదానికి కారకుడయ్యాడనే ఆరోపణతో యాక్సిడెంట్కు సంబంధించిన సెక్షన్లు కాకుండా ఏకంగా హత్యానేరము అభియోగాలు మోపి పని చేయండి. పోలీసులకు ట్రైనింగ్ ఏ సెక్షన్లు పెట్టాలి ఏంటి అనేది.
సో నేను ఆ కుటుంబం యొక్క దీనమైన ఆవేదన వినిపించింది. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లు ఉంటే కూడా ఇలాంటి ఎదురుదాడులు చూడాల్సి వస్తుంది. ఇక్కడ ₹1 ప్రస్తావన రాదు. ఇక్కడికి అంబటి రాంబాబును పంపి లేకపోతే ధర్మాన కృష్ణదాసునో ధర్మాన ప్రసాదరావునో పంపి ఒక 20 లక్షలు ఇచ్చిరండి అని పంపడం తెలియదు. పైగా వెనకేసుకు రావడం. అక్కడ చూస్తే దళిత డ్రైవర్ని కొట్టి చంపి ఇంటి ముందు డోర్ డెలివరీ ఇచ్చిన వాడు దొంగ సాక్ష్యాలు సృష్టించి కేసునే మాయ చేయాలనుకుంటాడు. ఇక్కడ చూస్తే ఈ మాజీ మంత్రి అసలు మొత్తం హంతకుడినే మార్చేసి సాక్ష్యాలు సృష్టించే ప్రయత్నం ఇతను చేస్తాడు. అంతా ఫేక్. చంద్రబాబు నాయుడు అంటాడు ఫేక్ పార్టీ అని. జరుగుతున్నది అదే. మొత్తం ఫేక్ దీంతోనే నా బతికేద్దాం అనుకుంటున్నారు. అవి దొరికిపోయి మళ్ళీ ఎదురుదాడి. చిన్న బ్రేక్ తర్వాత చర్చిద్దాం.